హలో ఆల్. సో, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంతమంది కమెంట్ చేశారని నేను అస్సలు అనుకోలేదు. సో, అండ్ మన వీడియోస్‌కి కూడా చాలా గ్యాప్ వచ్చింది కదా! ఎవరు పుట్టారు అక్క? బేబీ బాయా? గర్లా? అసలు డెలివరీ అయిందా లేదా? అని చాలా క్వెషన్స్ వచ్చాయి నాకు. ఫైనల్లీ వ్లాగ్ అయితే పెట్టేస్తున్నానన్నమాట. ఇది నా డెలివరీ డే రోజు అన్నమాట. సో, డెలివరీ డే నుంచి నేను ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా హోమ్ కమ్మింగ్ ఎలా జరిగింది అని చెప్పేసి షార్ట్ వ్లాగ్, ఎందుకంటే నేను వీడియో అస్సలు తీపించలేదు ఎక్కువగా. సో, హాస్పిటల్కి వెళ్ళింది, డెలివరీ అయింది ఒక షార్ట్, అండ్ ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం వీడియో అన్నమాట. అంతే, అంతకుమించి అస్సలు ఎక్కువ తీయనీయలేదు, ప్లస్ తీయలేదు, అంత టైం కూడా లేదు ఇంట్లో వాళ్ళకు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డెలివరీ డే రోజు మంచిగా హ్యాపీగా, ఇంకా మనం మళ్ళీ హెడ్ బాత్ చేసే అంత టైం ఉండదు, చాలా డేస్ పడుతుంది కాబట్టి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా అయితే రెడీ అయిపోయాను. ఫైనల్గా మార్నింగే ఉందన్నమాట. నాకు హాస్పిటల్ టైమింగ్ కూడా, డెలివరీ టైం కూడా మార్నింగ్ 10 o'clock ఇచ్చారన్నమాట. సో, 10 o'clock అంటే హాస్పిటల్లో 7 వరకు ఉండమని చెప్పారు. ఎందుకంటే మనకు బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తారు, బీపీ చెకప్ అన్నీ చేసిన తర్వాత నార్మల్ ఉంటేనే కదా ఆపరేషన్. సో, అందుకని చెప్పేసి ఇట్లా ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అప్ అయితే అయిపోయని చెప్పాను. అండ్ నార్మలా సి సెక్షన్ అని కూడా అడుగుతారు. సో, మ్యాథ్స్ నేను ముందే చెప్పేస్తున్నాను, మళ్ళీ దీనికోసం స్పెషల్ వేరే వీడియో తీయాల్సిన అవసరం లేదు కదా. సో, చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మార్నింగ్ మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మిల్క్ బ్రెడ్ తినేసాను. అండ్ మనకు డెలివరీ అవుతుందంటే మార్నింగ్ అసలు ఫుడ్ ఏమీ తిననివ్వరు, ఓన్లీ మిల్క్ బ్రెడ్ తోటే కానివ్వమని చెప్పారు. అందుకని ఈరోజు అమ్మ చూసారా నాకు ఎంత బ్రెడ్ ఇస్తుందో. సో, హ్యాపీగా తినేసాను. మళ్ళీ నాకు డెలివరీ టైంకి చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ 12 నేను ఆకలికి అస్సలు తట్టుకోలేకపోయాను. ముందే మంచిగా బ్రెడ్ తినేసి ఉంటే అయిపోయేది అనిపించేది, కానీ కొంచెం బ్రెడ్ తిన్నాను. ఇంత బ్రెడ్లో కొంచెం తినేసి హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. చూసారు కదా, వచ్చేసాం ఫైనల్గా 7:30 అలా వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత బీపీ చెకప్, లేకపోతే బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తారు, మనకు ఎవ్రీథింగ్ చేస్తారు. నార్మల్ అయినా సి సెక్షన్ అయినా మనకు అంతా బాగుందంటేనే కరెక్ట్ టైంకి అన్నీ చేస్తారన్నమాట. అండ్ ఇక్కడికైతే వచ్చేసాం ఫ్యామిలీ అంతా, అమ్మ వాళ్ళం, హస్బెండ్ అందరం అయితే వచ్చేసామన్నమాట. సో, స్టార్ట్ అయిపోయింది. నాకైతే ఇక్కడ చెకప్ అయిపోయిన తర్వాత నాకు ముందు రోజే చెప్పారన్నమాట, నార్మలా సి సెక్షన్ అనేది మనకు ముందు రోజే చెప్పేస్తారు. మ్యాక్సిమం పెయిన్స్ వస్తే నార్మల్ చేస్తారు. బట్ నాకేంటి అంటే ఇక్కడ ఒక చిన్నది బేబీ అనేది ఇంకా కరెక్ట్ టైంకి కొంచెం పెయిన్స్ రాలేదు. సో, సిచ్యువేషన్ ఇంకా మళ్ళీ కొంచెం డెలివరీ టైం కూడా దాటిపోతుంది కదా అని చెప్పేసి సి సెక్షన్ అయితే చేసేసారు. సో, నేను హెల్తీగానే ఉన్నాం, బేబీ హెల్తీగానే ఉంది, బట్ టైం అయిపోతుంది, పెయిన్స్ రావట్లేదు అని చెప్పేసి కొంచెం సిచ్యువేషన్ అలా ఉంది అని సి సెక్షన్ చేశారు. అంతే, అంతకుమించి ఏం క్రిటికల్ లేదు, లేకపోతే ఇంకొకటి ఏమీ లేదు. సో, ఆల్మోస్ట్ నేను నార్మల్ అవుతుందన్న ఫీలింగ్తో ఉన్నాను 99%, బట్ అట్లా కాలేదు. మీరు చూస్తున్నారు కదా, ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి అయితే వెళ్తున్నాం. నాకైతే సీరియస్లీ ఎంత టెన్షన్ ఉందో. సో, హస్బెండ్ సపోర్ట్తో అక్కడి వరకు వెళ్ళాను, బట్ నాకు చాలా టెన్షను, ఏడుపుతోటే వెళ్ళాను. నా ఫేస్ చూస్తే మీరు ఇంకా క్లియర్గా తెలిసిపోతుంది మీకు ఇక్కడ. సో, అందరికీ ఫస్ట్ డెలివరీ నార్మల్, సెకండో థర్డో డెలివరీ అంటే కొంచెం అనిపిస్తుంది, కానీ ఫస్ట్ డెలివరీ అది సి సెక్షన్ అసలు ఎలా అవుతుంది ఏంటి, లోపల ఏంటి, అసలు మనకు బేబీ బాయా గలా అని ఆ టెన్షను, పెయిన్స్ ఎలా అని చాలా టెన్షన్తో వెళ్తున్నాను నేనైతే. కొంచెం లిటరల్గా ఏడ్చాను కూడా వెళ్ళేటప్పుడు. హస్బెండ్ కూడా మస్తు టెన్షన్ పడ్డారు అసలు ఎలా అవుతుందో అని చెప్పేసి. వెళ్ళిపోయాను లోపలికైతే. ఫైనల్లీ 10 o'clock నాకైతే సి సెక్షన్ ఆపరేషన్ అయితే జరిగిపోయింది. బేబీ బాయా గల మీకే చెప్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేస్తే. ఆల్మోస్ట్ మీకు వీడియో కొంచెం ముందుకు జరిపినా తెలిసిపోతుంది, బట్ అట్లా కాకుండా లాస్ట్ వరకు చూడండి, కొంచెం తెలిసిపోతుంది. సో, నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. ఇంకా మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నారన్నమాట. నర్స్ అయితే బయటకు వచ్చేసింది. నేను టవల్ కూడా చెప్పాను, ముందే పెట్టి ఉంచండి అసలు బేబీ బాయా గల్లా అని చెప్పేసి. మాకు ఎంతో అసలు మేము లిటరల్గా వెయిట్ చేసాము అమ్మాయి కోసం అని చెప్పేసి. ఫైనల్గా అమ్మాయి పుట్టింది. మాకంటే ఎక్కువ, అంటే అమ్మ వాళ్ళ సైడ్ కంటే ఎక్కువ అత్తమ్మ వాళ్ళ సైడ్ నుంచి అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు అసలు. మా హస్బెండ్ ఫస్ట్ నుంచి, నేను కన్సీవ్ అయిన కాడి నుంచి ఫస్ట్ మంత్ నుంచి టిల్ ఇప్పటి వరకు అసలు అమ్మాయే కావాలి అని ఎంతమంది దేవుళ్ళకి మొక్కారో నాకు తెలుసు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ సైడ్ అందరు అబ్బాయిలే. సో, మా హస్బెండ్ కూడా వాళ్ళ తమ్ముడు ఇతనే కాబట్టి ఒక అమ్మాయి పుడితే ఎంతో మంచిగా ఇంటికి మహాలక్ష్మి అని చెప్పేసి. సో, ఫుల్ ఇట్లా ఉన్నారు, లిటరల్గా వెయిట్ చేశారు. అమ్మాయి అని చెప్పగానే ఫేస్లో స్మైల్ చూడండి మీరే, అసలు ఫ్యామిలీ ఎంత ఖుషిగా ఉన్నారు. సో, ఫైనల్లీ బేబీ గర్ల్
మీరందరూ అడుగుతున్నారు కదా, కామెంట్ కూడా చేస్తున్నారు, అక్క ఎవరు పుట్టారు అసలు డెలివరీ అయిందా లేదని చెప్పేసి. డెలివరీ అయిపోయింది, ఫైనలీ అమ్మాయి పుట్టేసింది. సో నా సిమ్టమ్స్ వీడియో చేసేటప్పుడు కూడా నాకు అమ్మాయివే ఎక్కువ స్కోర్స్ వచ్చాయి. సో ఫైనల్లీ అమ్మాయి. మీకు కూడా ఇట్లా ప్రెగ్నెంట్లో ఉంటే నా వీడియో చూస్తే కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట మీకు కూడా ముందే. సో నేను ఇంకా అసలు లేవలేకపోయాను, సివియర్గా ఉండే ఒక 3 days హాస్పిటల్లో. అందుకని కంప్లీట్ బెడ్ రెస్ట్ మీద ఉన్నాను. వీడియో కూడా ఎక్కువ అసలు తీపిచ్చలేదన్నమాట. 3 daysకి నార్మల్ మంచిగా కవర్ అయిపోయాను. హ్యాపీగా మంచిగా డిశ్చార్జ్ అయిపోయి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి స్టార్ట్ అయ్యే ముందు హాస్పిటల్ రూమ్ మీరు కూడా చూడండి. అండ్ మాకు ఇక్కడ ఎండాకాలం కదా, నార్మల్ వేడి లేదు అస్సలు. ఈ రూమ్కి కొంచెం కూడా అడ్జస్ట్ అవ్వలేకపోయాము. ఒక్కసారి చూడండి. ఇంకా ఈ రూమ్లో మా వల్ల కాదు అని చెప్పేసి వేరే రూమ్కు ఎక్స్చేంజ్ అయిపోయామన్నమాట. అండ్ మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, డెలివరీ వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలకు కావాల్సిన సామాను చాలా వరకు తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనకు నార్మల్ C-section నార్మల్ అవుతే వెంటనే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు వస్తే, బట్ C-section అయిన తర్వాత వెంటనే బ్రెస్ట్ మిల్క్ అనేవి రావు. సో ఆ మిల్క్కు సంబంధించి బాటిల్స్ కానీ లేకపోతే పంప్స్ కానీ చిన్నపిల్లలకు వెంటనే ర్యాషెస్ అవుతాయి. ఎందుకంటే మనం పుట్టగానే డైపర్ వేస్తుంటాం, వాళ్ళకు చాలా ర్యాషెస్ అవుతాయి. ర్యాష్ క్రీమ్ అనేది కన్ఫామ్గా పెట్టుకోండి. వెట్ వైప్స్, ఈ లిస్ట్ నేను ఆల్రెడీ బేబీకి ఏమేమి తీసుకొని వెళ్తామని చెప్పేసి ఆ లిస్ట్ అనేది నేను బిఫోర్ వీడియోలో పెట్టాను, ఒక్కసారి చూడండి. బట్ కొన్ని థింగ్స్ మాత్రం కన్ఫామ్గా తీసుకొని వెళ్ళండి. మర్చిపోతే వెంటనే అక్కడ మనకు దొరకడం చాలా కష్టమైపోతుంది. నేనైతే సెకండ్ డేకి యాక్టివ్గా లేసాను, ఎందుకంటే నేను బేబీ ఇద్దరం హెల్తీగానే ఉన్నాం కాబట్టి యాక్టివ్గా లేసి వీడియో నాంతలో నేనే తీసేసుకుంటున్నాను అన్నమాట లిస్ట్ మొత్తము. సో అండ్ హ్యాపీగా మేము ఈ రూమ్ నుంచి అయితే వేరే రూమ్కి వెళ్ళిపోయాము. ఆ రూమ్ కొంచెం చిన్నదే, బట్ ఏసీ రూమ్ అయ్యేసరికి బేబీ కూడా మంచిగా హ్యాపీగా పడుకోగలిగింది. ఎండాకాలం కదా, అదేమంటారు, చిన్న కురుపులు అవుతాయి పిల్లలకు, కొంచెం చూసుకోండి కేర్ఫుల్గా. సో ఫైనల్ ఈ రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోయాం. థర్డ్ డే అనుకుంటా, ఐ థింక్ థర్డ్ డే నైట్ అయితే డిశ్చార్జ్ అయిపోయాం హ్యాపీలీ. సో మీరు అడిగిన అన్నిటికీ నేను ఆన్సర్ ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను. మోస్ట్లీ బేబీ గర్ల్ ఆపరేషన్, C-section, నార్మలా అనేది లేకపోతే ఏంటి అనేది కంప్లీట్ ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నా కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను కమింగ్ అప్ వ్లాగ్లో కన్ఫామ్గా షేర్ చేస్తాను. అండ్ ఇది అదే రూమ్లో నన్ను చూస్తున్నారు కదా, థర్డ్ డే ఈవినింగ్ అన్నమాట ఈ వీడియోని షూట్ చేస్తుంది. వాయిస్ ఓవర్ ఇద్దామనుకున్నాను, బట్ ఆ ఫ్యాన్ గాలి అన్నిటికీ డిస్టర్బెన్స్ అయిపోయి ఆ వాయిస్ అనేది రాలేదు. అందుకే బయట నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫుల్ ఖుషిలో ఉన్నారు ఇంట్లో వాళ్ళు. బేబీని తీసుకొని మంచిగా ఒక రూమ్లో హ్యాపీగా అందరు ఆడుకుంటున్నారన్నమాట. నేను మాత్రం ఈ రూమ్లో ఉండిపోయాను. సో థర్డ్ డే నుంచి నాకు కూడా బ్రెస్ట్ మిల్క్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి అంత ఫుల్ ఖుషిలో హ్యాపీగా అందరం ఫ్యామిలీ అంతా మంచిగా జోష్గా స్టార్ట్ అయిపోయాము ఇంటికి. సో నేను కూడా హెల్తీగా ఉన్నాను. అసలు నాకు C-section అయినట్టుగా కూడా అనిపించలేదు. అంటే డిపెండ్స్ ఆన్ బాడీ అన్నమాట. మనం తీసుకునే ఫుడ్, కేరు, లేకపోతే మెడిసిన్, మన బాడీ అంతా టోటల్గా మన బాడీని బట్టి ఉంటుంది. ఏదైనా మనం లేవగలుగుతామా లేదా, ఉండగలుగుతామా లేదా అసలు అని చెప్పేసి నేనైతే కొంచెం హ్యాపీ అనిపించింది. నాకు అంత డిస్టర్బెన్స్ అనిపించలేదు హెల్త్ విషయంలో. థర్డ్ డే ఈవినింగ్ కల్లా అసలు మార్నింగ్ కల్లానే సెట్ అయిపోయాను. ఫ్యామిలీతో అయితే మంచిగా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. హోమ్ కమింగ్ ఎలా చేశారు మా వాళ్ళు అనేది నాకు లిటరల్లీ అసలు కొంచెం కూడా ఐడియా లేదు. ఫస్ట్ టైం నా బేబీ అయితే మంచిగా మా కార్ ఎక్కేసింది. హ్యాపీగా అలా మా కార్ ఎక్కిచ్చేసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం, అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ అసలు హోమ్ కమింగ్ చేస్తారనేది నాకు మినిమం ఐడియా కూడా లేదు. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఒక 4-5 days ఉంటామేమో అనుకున్నాము హాస్పిటల్లో. మేమిద్దరం మంచిగా ఉండేసరికి వెంటనే డిశ్చార్జ్ చేశారన్నమాట, మెడిసిన్ ఇచ్చేసి. హ్యాపీగా స్టార్ట్ అయిపోయాం. ఇంటికి వెళ్తాము, నార్మల్గా రెస్ట్ తీసేసుకుంటాం అనుకున్నాను కానీ నేను అసలు ఇంత మంచిగా వెల్కమింగ్ చేస్తారని లిటరల్లీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా చూడండి ఎలా చేశారో. సో అందరం, అమ్మ, నేను, బేబీ, మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయిపోయాం. అందరూ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఇంటి దగ్గర అయితే ఉన్నారు. అది ఎలా జరిగింది అనేది మీరు కూడా చూసేసేయండి. సో మీకు అందరికీ తెలిసి కదా, సిద్దిపేటలోనే అమ్మ వాళ్ళ ఇల్లు అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం మెల్లిమెల్లిగా. అండ్ మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. హెల్త్ గురించా, లేకపోతే నేను తీసుకున్న ఫుడ్, బ్రెస్ట్ మిల్క్ ఎలా ఉందని చెప్పేసా, లేకపోతే బేబీకి ఎలా ఉంది, అది అన్నీ అడుగుతారు కదా మీరు. ఎట్లాగో నాకు కన్ఫామ్గా కమెంట్ బాక్స్లో నాకు నిన్నటి వరకు చూసిన కమెంట్స్ని చూస్తేనే అర్థమైపోయింది మీరు ఎన్ని కమెంట్స్ పెట్టగలిగారు అని చెప్పేసి. లిటరల్లీ థ్యాంక్ యూ. ఒక్క నెగిటివ్ కూడా రాకుండా పాజిటివ్ కమెంట్స్తో ఎంత మంచిగా ఫీల్ చేశారో చాలా హ్యాపీ అనిపించింది. సో మా ఇంట్లో అయితే ఇలా చేశారన్నమాట, కంప్లీట్ మొత్తం పూలతో లేకపోతే డెకరేషన్తో. మీకు హెవీగా అనిపించకపోవచ్చు, బట్ నాకు చిన్నప్పటి నుంచి ఇంత మంచిగా హోమ్ కమింగ్ లేకపోతే డెకరేషన్ పర్పస్ చేసింది ఏది లేదన్నమాట అమ్మ వాళ్ళ దగ్గర. సో మా బేబీ పుట్టగానే ఎంత మంచిగా చేశారు చూడండి ఇంట్లో.
ఒక 1 అవర్లో అంతా మేము డిశ్చార్జ్ అవుతామని తెలియదు కదా, 1 అవర్లోనే ఇంట్లో అంతా ఇలా చేసేసారన్నమాట. హ్యాపీగా అనిపించింది ఇల్లు చూడగానే అసలు. సో నాకు మా చెల్లి మా డాడీ చేశారన్నమాట ఇంట్లో ఇదంతా. మంచిగా అనిపించింది. ఇద్దరే కష్టపడి 1 అవర్లో మొత్తం ఫినిష్ చేసేసారు. ఎంత బాగుంది కదా. కొన్ని లిటిల్ థింగ్సే ఎంత మంచిగా అనిపిస్తాయో. సో ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో హోమ్ కమింగ్ డే అన్నమాట. అంతా ఒకటే వీడియోలో చెప్పాను కదా, ఇంకా నేను వీడియో ఎక్కువ లెంత్ పెట్టి అదంతా ఏమీ చేయలేదు. సింపుల్గా షార్ట్గా అంతా అయిపోయాయి. డెలివరీ బ్లాగ్, హోమ్ కమింగ్ డే, నార్మల్ సీ సెక్షన్ అన్నీ ఒకటే వీడియోలో అన్నమాట. సో ఈ కుంకుమ నీళ్ళు అనేవి బేబీ పాదాలు, ఆ టవల్ కనిపిస్తుంది కదా మీకు కింద, దాని మీద మంచిగా పెట్టించి ఒక జ్ఞాపకంగా ఉంచుకుందామని చెప్పేసి అలా పెట్టమని చెప్పాను నేనే. యాక్చువల్గా అమ్మ ఒకవేళ చేస్తే అది ఒక్కటి చేయండి, మిగతా ఏమీ వద్దు అని చెప్పేసి నేను బిఫోర్ డెలివరీకి వెళ్ళే ముందు చెప్పాను. ఎందుకంటే ఆ కుంకుమ నీళ్ళ పాదాలది చిన్న అడుగులు ఆ టవల్ పైన నాకు గుర్తుగా ఉంచుకోవాలని చాలా ఆశ అనిపించింది. సో అందుకని వెంటనే అలా చేపించేశాను నేను. అండ్ ఎంత మంచిగా వచ్చిందో, లిటరల్గా డెలివరీ అయిపోయిన నుంచి ఇప్పటి వరకు ఆ పాదాల అచ్చులు కూడా ఎంత మంచిగా ఉన్నాయో టవల్ పైన. భలే ఖుషి అనిపిస్తాయి కదా చిన్న పాదాలతో అట్లా. సో మొత్తానికి ఇంట్లో డెకరేషన్ అయితే ఇలా జరిగింది. మేము కూడా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ చెప్పాను కదా, థర్డ్ డే ఈవినింగే డిశ్చార్జ్ అయిపోయామని. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 7 to 7:30 అయిపోతుంది అన్నమాట. ఆ టైంకి ఇంట్లో డెకరేషన్ ఇలా ఉంది. షార్ట్ అండ్ స్వీట్గా ఉంది కదా, చాలు చిన్న స్వీట్ థింగ్సే సరిపోతాయి. ఆయన మా మమ్మీ మా డాడీ మంచిగా రెడీ అయి ఇంట్లో ఉన్నారు. సో మా మమ్మీ మాతో కారులో వచ్చింది కదా అని డౌట్ వచ్చేది మళ్ళీ మీకు. మేము మధ్యలో ఒక దగ్గర ఆగామన్నమాట. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆగాము. సో మా అమ్మ ముందే వచ్చేసి ఇట్లా ఫ్రెష్ అప్ అయ్యి, సో మా కోసం ఇట్లా కొబ్బరికాయతో మంచిగా రెడీగా ఉన్నారు దిష్టి తీసేయడానికి. ఎంత మంచిగా ఖుషిగా ఉన్నారు చూసారా మా పేరెంట్స్. అమ్మాయి పుట్టాలని లిటరల్గా అసలు ఎంత మొక్కారో వాళ్ళు. అంత మొక్కినందుకు దేవుడు నిజంగా అమ్మాయి మంచిగా ఇచ్చేసాడు ఇట్లాగా. సో హ్యాపీగా అనిపించింది. మేము ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అమ్మాయి పుట్టాలి అని మస్తు ఎక్స్పెక్ట్ అనుకున్నాము. బట్ మాకు ఎందుకో కొంచెం స్టమక్ చిన్నగా ఉంటే అబ్బాయి అని చెప్పేసి చాలామంది నాకు ముందే ఇట్లా ఫోర్స్డ్గా అన్నారన్నమాట. నాకు అబ్బా అని సాడ్గా వెళ్ళాను. బట్ ఆ బేబీని తీసి ఇట్లా చూపించగానే ఆపరేషన్ థియేటర్లో ఫుల్ ఖుషి అయిపోయాను నేనైతే. సో ఫైనల్లీ మేము వచ్చేసాం 7:30, 8 o'clock అలా బేబీని తీసేసుకొని ఇంకా మా డాడీ దిష్టి తీసేశారు. ఇంట్లోకి వచ్చేసాము. దిష్టి నీళ్ళు, కుంకుమ నీళ్ళు అన్నీ కంప్లీట్ ఎవ్రీథింగ్ హోమ్ కమింగ్. ఇంటికి వచ్చామంటే అన్నీ జరుగుతాయి. సో మీరు కూడా అట్లా స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఆయన చూసారు కదా ఎంతమంది ఉన్నారో అమ్మ వాళ్ళ సైడ్ నుంచి. నేను కూడా హెల్తీగానే ఉన్నాను. బేబీ కూడా చాలా బాగుంది. నాకైతే అదొక్కటి ప్లస్ పాయింట్ మస్తుగా నచ్చింది. అసలు ఎంత వీక్ అయిపోతానో, బేబీని చూడగలుగుతానో లేదో, అసలు లివ్ చేయగలుగుతానో లేదో, ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్ అనేది ఎంత భయపడ్డానో అన్ని భయాలు ఒకటే నిమిషంలో ఇట్లా పోయాయి నాకు. అంత హ్యాపీగా ఉంది. స్టిల్ ఇప్పటికీ మంచిగానే ఉన్నాము. స్టిల్ ఇప్పటికీ హ్యాపీగానే పోతుంది. అండ్ బేబీని చూపించట్లేదు అక్క అని అనకండి, ఎందుకంటే ఆ రోజుది కదా. సో అందుకని చూపించలేకపోయాను. సూన్ కమింగ్ అప్ వ్లాగ్లో కన్ఫామ్గా చూపించేస్తాను. అక్కడక్కడ ఏమైనా ఇమోజీ పెట్టుంటే బేబీ దగ్గర ప్లీజ్ నెగిటివ్గా అయితే అనుకోకండి. తర్వాత కన్ఫామ్గా చూపిస్తాను బేబీని. సో ఫస్ట్ డే కదా అందుకని కొంచెం అట్లా ఇమోజీస్ పెట్టాను అంతే. సో డాడీ అయితే దిష్టి అయితే తీసేశారు. ఇంట్లోకి అయితే వచ్చేసాము. వీడియో ఇవి మాత్రమే ఉన్నాయి. షార్ట్గా తీపిచ్చేసుకోవాలనుకున్నాము వీడియోస్, అందుకని షార్ట్గానే అయిపోయాయి. సో ఇది ఫైనలీ నా సీ సెక్షన్ డెలివరీ స్టోరీ అన్నమాట. సో హాస్పిటల్ వెళ్ళిన కాడ నుంచి వచ్చే తర్వాత వరకు సో మెడిసిన్తో హ్యాపీగా ఇప్పటికైతే స్టిల్ సర్వైవ్ అయిపోతున్నాము. నేను బేబీ మంచిగా ఉన్నాము. అండ్ సీ సెక్షన్ అయిపోయింది. మళ్ళీ బేబీ బాయా గలా అని చాలామంది కమెంట్ చేశారు కదా, అందుకని మీ క్వశ్చన్స్కి ఇవి ఆన్సర్స్. సో భలే హ్యాపీ అనిపిస్తుంది కదా మనకి ఇట్లా ఎవరైనా వెల్కమ్ చేస్తుంటే. సో బేబీతో ఫస్ట్ అయితే నాకు ఇంట్లోకి రాగానే ఏదైనా మనం ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు ఒక స్వీట్ తినాలట. సో నాకు అది తెలియదు. అమ్మ మంచిగా స్వీట్ చేసింది. బట్ మనకు డెలివరీ అవ్వగానే స్వీట్స్ కొన్ని పథ్యాలు ఉంటాయి, అందరికీ తెలుసు. కొన్ని ఫుడ్స్ చాలా వరకు అవాయిడ్ చేయాలి, కొన్ని కాదు చాలా ఫుడ్స్ వరకు అవాయిడ్ చేయాలి. కొన్ని ఫుడ్స్ మాత్రమే తినాలి. ఎందుకంటే మనం బ్రెస్ట్ ఫీడ్ ఇస్తుంటాము బేబీకి, మనం ఏం తిన్నా బేబీకి వెళ్తుంది కాబట్టి. సో తినే ఫుడ్ ఐటెంలో మాత్రం చాలా కేర్ తీసుకోవాలి. అండ్ మీరు అడుగుతారు మీరు ఏం ఫుడ్ తీసుకుంటున్నారు ఏంటి
అనేది అది కూడా అడుగుతారు. కాబట్టి నేను కన్ఫామ్గా కమింగ్ అప్ బ్లాగ్లో లేట్ చేయకుండా నేను ఏం ఫుడ్ తీసుకుంటున్నాను, ఎలా మంచిగా బ్రెస్ట్ మిల్క్ బేబీకి ఇచ్చేస్తున్నాను, అంత ఫుడ్ ఏ ఫుడ్ తింటే మంచిగా బ్రెస్ట్ మిల్క్ వస్తుంది, లేకపోతే ఎలా తింటే మనం మంచిగా ఉండగలుగుతాము, వీక్గా లేకుండా అని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. నేను యాజ్ యూజువల్ అన్నీ మంచిగా ఫుడ్ రెసిపీస్ హెల్తీవే పెడతాను ఆల్మోస్ట్ అని చెప్పేసి. యాజ్ యూజువల్ నేనేం తింటున్నానో ఆఫ్టర్ డెలివరీ తర్వాత అది కూడా పోస్ట్ చేస్తాను కన్ఫామ్గా. సో కమింగ్ అప్ వ్లాగ్లో అయితే అది పెట్టడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను. సో స్వీట్ అయితే కొంచెం తినేసి అట్లా దిష్టి తీసేసిన తర్వాత స్వీట్ కొంచెం తినేసి అట్లా ఇంట్లోకి వచ్చేసాను. ఎందుకంటే నాకు ఎంత నచ్చిందో ఆ స్వీట్ అయితే, ఎందుకంటే చాలా డేస్ తర్వాత స్వీట్ క్రేవింగ్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి ఏమో అనుకొని టెన్షన్ పడ్డాను. బట్ కంట్రోల్ చేసేసుకున్నాను నా బేబీ కోసం. సో అమ్మ అయితే ఫైనల్లీ అందరు ఉన్నారు, అమ్మ అమ్మమ్మ ఇంకా ఇంటి పక్క వాళ్ళు అందరు వచ్చి ఇట్లా చూస్తున్నారన్నమాట మా బేబీ కోసం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంటి దగ్గర వాళ్ళు అందరూ అబ్బాయి అని ఫిక్స్ అయిపోయారు. స్టమక్ చిన్నగా ఉండట్లా, బట్ మనం కొన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. మనము అసలు మనకున్న సిమ్టమ్స్ను బట్టి అబ్బాయి అమ్మాయి అస్సలు కనుక్కోలేము. స్టమక్ చిన్నగా ఉంటే అబ్బాయి అని చాలామంది అంటారు. బట్ నాకు ఆల్మోస్ట్ చిన్నగా ఉన్న చూసారు కదా. సో అందుకని మీరు కూడా ఎప్పుడు సిమ్టమ్స్ను బట్టి అస్సలు గెస్ చేయకండి. ఎవరనేది కడుపులో స్కానింగ్ అదొక్కటి తెలుస్తుంది తప్ప, స్కానింగ్తో తెలుస్తుంది తప్ప ఏదైనా ఎస్టిమేషన్ అస్సలు పనికిరాదు బయట. సో చూసారు కదా ఎంత బుడ్డిగా ఇట్లా టవల్ పైన మంచిగా అడుగులు వేపించి ఇంట్లోకి అయితే తీసుకొచ్చేస్తాం. సో ఇది ఈరోజు వ్లాగ్ అండి. సో మీకు అందరికీ ఎక్కడ హెల్ప్ అవుతుంది అని నేను అనలేను, కానీ మీ కమెంట్స్తో అసలు పెట్టాలి అని చెప్పేసి ఈ చిన్న వీడియోస్ కూడా అన్నీ అటాచ్ చేసి ఒక వ్లాగ్లాగా పెట్టేశాను లిటరల్లీ చెప్పాలంటే. ఎందుకంటే నేను అదంతా షూట్ చేద్దాము వీడియో పెడదాము అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకని చిన్నవి అన్నీ కలిపి ఒక వ్లాగ్ లాగా అయితే పెట్టేశాను. మోస్ట్లీ మీకు అందరికీ కొంచెం నచ్చింది. మీరు అడిగిన క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. ఇంకా ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, నేను కమింగ్ అప్ వ్లాగ్లో కొంచెమైనా షేర్ చేసేస్తాను. ఫైనల్లీ బేబీని ఇంటికి తీసుకొచ్చాం హ్యాపీగా. ఈ రోజు అయితే ఇలా ఎండ్ అయిపోయింది. డెలివరీ డే రోజు 3rd డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనేం ఫుడ్ తీసుకుంటున్నాను, ఎలా ఉంటుంది, ఎలా ఉంటున్నాను అని చెప్పేసి కమింగ్ అప్ వ్లాగ్లో కన్ఫామ్గా షేర్ చేస్తాను. సో ఇది ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తెలుసు కదా, యాజ్ యూజువల్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, ఆల్సో సబ్స్క్రైబ్. బాయ్.